జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. ఈ రోజు ఉదయం 5:45 మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తను తుది శ్వాస విడిచారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, మాగంటి గోపీనాథ్ మాత్రం ఇవాళ ఉదయం 5:45 కూడా విడిచారని చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ కు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా తన రాజకీయ ప్రస్థానం కావచ్చు, తనకు సంబంధించినంత వరకు మాత్రం పూర్తిగా ప్రజల సేవ కోసమే కూడా మాగంటి గోపీనాథ్ కూడా పనిచేశారని చెప్పుకోవచ్చు. మాగంటి గోపీనాథ్ మొదటగా 1983లో కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 1985 నుంచి 92 వరకు కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. 1987 అదేవిధంగా 1988లో హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ కూడా డైరెక్టర్ కూడా పనిచేశారు. దాంతో పాటుగా 1988 నుంచి 93 వరకు కూడా వినియోగదారుల ఫోరం అధ్యక్షులుగా కూడా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. తాజాగా కూడా మాగంటి గోపీనాథ్ కూడా బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా కూడా ఉన్నారని చెప్పవచ్చు. మాగంటి గోపీనాథ్ కు సంబంధించి 2014 సంవత్సరంలో కూడా పార్టీకి సంబంధించిన అంటే టీడీపీ పార్టీ నుంచి కూడా ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. గెలుపొందిన తర్వాత మాత్రం 2018 సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా 2023లో కూడా మరోసారి కూడా ఎమ్మెల్యే గెలిచారు. 2014, 2018, 2023 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి మరో 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. గెలిచిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ కూడా గుర్తు తెచ్చిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా కూడా అవకాశం కూడా కల్పించింది. అదే సమయంలో మాత్రం హైదరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావచ్చు. ఎన్నికల సమయంలో కూడా మాగంటి గోపీనాథ్ కూడా చాలా కీలకంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా పనిచేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కూడా ఇప్పుడు మాగంటి గోపీనాథ్ ఉన్నారు. అంటే మాగంటి గోపీనాథ్ మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చాలా వరకు కూడా సేవలు చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో ఏఐజీ హాస్పిటల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు అదేవిధంగా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వెళ్ళబోతున్నారు. కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు, వారితో పాటుగా మాజీ మంత్రులు, హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా ఏఐజీ హాస్పిటల్ కూడా చేరుకోబోతున్నారని చెప్పొచ్చు. ఈ మాగంటి గోపీనాథ్ ఇక లేరు అనే వార్తలను మాత్రం తన కుటుంబం మాత్రం ఇప్పటివరకు శోకసంద్రంలో కూడా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా మాగంటి గోపీనాథ్ కు సంబంధించినంత వరకు మాత్రం మొదటి నుంచి కూడా అంటే ఒక పక్క రాజకీయాల్లో కూడా క్రియాశీలకంగా పోషిస్తున్న తనకు సంబంధించిన కుటుంబాన్ని కూడా అదేవిధంగా ఎదగడానికి మాత్రం తన కృషి చేశారని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటివరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా పర్యటించేది ఉండే. నల్గొండ జిల్లాకు పర్యటనకు సంబంధించి కూడా ఇప్పటివరకే రద్దు చేసుకున్నారు. కాసేపట్లోనే ఫామ్ హౌస్ నుంచి కూడా కేసీఆర్ బయలుదేరబోతున్నారు. బయలుదేరిన తర్వాత మాత్రం ఏఐజీ హాస్పిటల్ కూడా చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత మాత్రం ఏఐజీ హాస్పిటల్ నుంచి భౌతిక కాయాన్ని మాత్రం మాగంటి గోపీనాథ్ నివాసానికి తరలిస్తారు. ఇవాళ సాయంత్రం కూడా అంత్యక్రియలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అంత్యక్రియలకు సంబంధించి మరి కాసేపట్లో తన కుటుంబ సభ్యులు మాత్రం అధికారికంగా కూడా ప్రకటించబోతున్నారు. అంత్యక్రియలు ఎక్కడ జరిగిపోతున్నారు, ఏ టైం పుట్టబోతుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. అటు టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేని ముద్ర వేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేని ముద్ర వేశారు. 2 పార్టీలు అటు టీడీపీలో పనిచేసినప్పుడు మాత్రం టీడీపీ కోసం వివిధ హోదాల్లో పనిచేశారు. టీడీపీ బలోపేతానికి కూడా హైదరాబాద్ కూడా కృషి చేశారు. దాంతో పాటుగా 2018 కావచ్చు, 2023 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో కూడా ఎమ్మెల్యేలు కూడా గెలిచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు కూడా సేవలు చేశారని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన సంబంధించి కూడా హైదరాబాద్ జిల్లాలో వివిధ కార్యక్రమాలు కావచ్చు, పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా కూడా అది సక్సెస్ చేయడంలో మాత్రం గోపీనాథ్ మాత్రం ఒక ప్రముఖమైన చోటని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాజ్యోత్సవ సభలు కావచ్చు, అంతకుముందు హైడ్రాకు సంబంధించిన మాత్రం కూల్చివేతలు చేపడుతున్న సమయంలో కూడా హైడ్రా విషయాల్లో కూడా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు నిర్ణయాలలో కూడా వ్యతిరేకిస్తూ కూడా మాగంటి గోపీనాథ్ కూడా ప్రజల పక్షాన నిలిచారని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా బోరబండలో బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్త కూడా చనిపోతే కార్యకర్త అంత్యక్రియలు అయ్యే వరకు కూడా మాగంటి గోపీనాథ్ అక్కడి నుంచి వెళ్ళలేదు. అంటే అంత్యక్రియలు ముగిసిన తర్వాత తన నివాసంలో కూడా చేరుకున్నారు. ఆ టైంలో కూడా కొంతవరకు అస్వస్థత కారణంగా కూడా ఇబ్బంది పడ్డారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అంటే మాగంటి గోపీనాథ్ కు సంబంధించి ఒక పక్క రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకుంటుంది. దాంతో పాటుగా తన కుటుంబం కోసం కూడా అంతే టైం కేటాయించేవారని చెప్పేసి కూడా ఇప్పటివరకే పార్టీకి సంబంధించిన
ఆ నేతలు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. మాగంటి గోపినాథ్ అంటే ప్రవీణ్ ఇప్పుడు బీఆర్ఎస్ లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇలాంటి ఒక మంచి నాయకుడిని మాగంటి గోపినాథ్ గారు అంటే సో టీడీపీలో కావచ్చు లేదంటే బీఆర్ఎస్ లో కావచ్చు ఒక ముద్ర వేశారు మీరు చెప్పిన విధంగానే. అంటే బీఆర్ఎస్ లో ఆల్రెడీ ఇప్పుడు కుటుంబ రాజకీయాలు కొన్ని చీలికలు జరుగుతున్న నేపథ్యంలో ఇలా మాగంటి గోపినాథ్ అనే ఒక గొప్ప వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం నిజంగానే తీరని లోటు అనుకోవచ్చా? ఎందుకంటే మాగంటి గోపినాథ్ అనే వ్యక్తి కూడా బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి హైదరాబాద్ జిల్లాకు అంటే ఏ కార్యక్రమంలో ఇచ్చినా కూడా ఒక సక్సెస్ చేసే వ్యక్తిగా కూడా మాగంటి గోపినాథ్ కు ఒక పేరు ఉంది. అంటే హైదరాబాద్ నగరంలో కూడా వచ్చే 6 నెలల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. అదే టైంలో కూడా ఆ జిహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా బలం ఉందని చెప్పుకోవచ్చు. ఇదే బలం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బలమైన క్యాండిడేట్లు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మాగంటి గోపినాథ్ లాంటి నాయకుడు ఉంటే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా భావిస్తుంది. అంటే ఒక పక్క జిహెచ్ఎంసీలో ఏదైతే ఎన్నికలు ఉంటాయో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా వరకు కూడా కార్పొరేటర్ స్థానాలు కూడా హైదరాబాద్ జిల్లాలో ఉంటాయి. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు కూడా తన పాత్ర కూడా గోపినాథ్ కూడా పోషిస్తూ ఉండేవారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ కాకుండా హైదరాబాద్ జిల్లాలో కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు బలంగా ఉంది. అదేవిధంగా ఇంకా బలోపేతం చేయడానికి మాత్రం పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడంలో మాత్రం మాగంటి గోపినాథ్ కూడా ముందుండేవారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటివరకే చాలా నియోజకవర్గాల్లో కూడా పార్టీకి సంబంధించినంత వరకు మాత్రం కొంతవరకు ఓట్ బ్యాంక్ తగ్గినా కూడా హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా ఓట్ బ్యాంక్ తగ్గలేదు. అదేవిధంగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు కాబట్టి హైదరాబాద్ జిల్లాలో ఓట్ బ్యాంక్ మాత్రం అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకే ఉంది. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మాగంటి గోపినాథ్ చాలా వరకు కూడా కృషి చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు ప్రతి సందర్భంలో కూడా చెప్తూ వస్తూ ఉండేవారు. కానీ వాళ్ళ మాగంటి గోపినాథ్ మృతితో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కూడా ఒక నష్టం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే ఇప్పటివరకు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా తెలంగాణ మాజీ సీఎం అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఏఐజీ హాస్పిటల్కి చేరుకోబోతున్నారని చెప్పేసి కూడా సమాచారం అయితే అందుతుంది. ఓకే, అంటే ప్రవీణ్ ఇప్పటి వరకు ఎవరైనా ఏఐజీ హాస్పిటల్కి బీఆర్ఎస్ నుంచి కావచ్చు లేదంటే కాంగ్రెస్ లేదా టీడీపీ ఎవరైనా కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ వచ్చారా ఎవరైనా? ఇప్పుడే చేరుకుంటున్నారు ఒకరి తర్వాత ఒకరు. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఏఐజీ హాస్పిటల్ కు చేరుకోబోతున్నారు. దగ్గరుండి కూడా అంత్యక్రియలు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ కుటుంబ నేతలందరూ కూడా పాల్గొనబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా కాసేపట్లోనే పామోదు నుంచి ఏఐజీ హాస్పిటల్ కి రాబోతున్నారు. ఏఐజీ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత భౌతిక కాయానికి కూడా నివాళులు అర్పించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ముగ్గురు కూడా మా కాసేపట్లో కూడా ఏఐజీ హాస్పిటల్ కి చేరుకుని భౌతిక కాయాన్ని కూడా నివాళులు అర్పించబోతున్నారు. ఎందుకంటే టీడీపీలో 20 సేవలు చేశారు. టీడీపీలో 1983 నుంచి కూడా టీడీపీ తరఫున హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా హైదరాబాద్ లో టీడీపీ బలోపేతం కోసం కూడా మాగంటి గోపినాథ్ కృషి చేశారు కాబట్టి టీడీపీతో కూడా చాలా వరకు కూడా మాగంటి గోపినాథ్ కూడా చాలా బంధం ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా బీఆర్ఎస్ కు సంబంధించి కూడా 2018 నుంచి కూడా బంధం ఉంది. 2018 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీ బలోపేతం కావచ్చు హైదరాబాద్ అధ్యక్షులుగా కూడా తన పాత్ర కూడా కీలకంగా పోషించారని చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో అటు టీడీపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ సంబంధించిన నేతలందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. మాగంటి గోపినాథ్ కూడా ప్రతి నేతతో ప్రతి లీడర్ తో కూడా కలిసి ఉండేవారు. అంటే ఎవరితో కూడా ఎలాంటి తగాదులు లేకుండా కూడా ప్రతి ఒక్కరితో కూడా కలిసిమెలిసి ఉండేవారు కాబట్టి అందరూ కూడా ఆ భౌతికాయానికి నివాళులు అర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాసేపట్లో ఎవరెవరు రాబోతున్నారు ఎవరెవరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు టీడీపీకి టీడీపీ నేతలు ఎవరెవరు వస్తారని దానితో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ సంబంధించిన కుటుంబ సభ్యుల విషయానికి వస్తే వ్యక్తిగతంగా కూడా మాగంటి గోపినాథ్ మీద ఎప్పుడూ ఎలాంటి విమర్శలు కూడా అపోజిషన్ నుంచి వచ్చేవి కాదు. సో కుటుంబ సభ్యులను ఏమైనా మీరు పలకరించడం జరిగిందా? సో వాళ్ళు ఏమైనా మాట్లాడడం జరిగిందా? సో గోపినాథ్కి పిల్లలు ఏమైనా ఉన్నారా? సో వీటికి సంబంధించి ఏదైనా సమాచారం ఉందా? గోపినాథ్ కి 2 పిల్లలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే గోపినాథ్ కి సంబంధించి ఒక శాసనసభ అనే కాకుండా శాసనసభ కావచ్చు అదేవిధంగా ప్రజల్లోకి వచ్చే సమయంలో కూడా ఎవరితోనూ కూడా ఎలాంటి తగదలు అయితే గోపినాథ్ పెట్టుకోకపోయేవారు అనేది కూడా మన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అంటే మనం అసెంబ్లీ సమావేశాలు గమనిస్తే కూడా గోపినాథ్
ఆ శాసనసభకు చేరుకున్నా కూడా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశం పైన మాత్రమే శాసనసభలో మాట్లాడేవారు. నియోజకవర్గానికి ఎలాంటి నిధులు కావాలి, నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేపట్టాలి, నియోజకవర్గ అభివృద్ధికి ఆ ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి నిధులు తీసుకెళ్లాలన్న దానిపైన మాత్రమే ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ధర్నాలకు రాస్తారు, ధర్నాలకు పిలుపునిచ్చినా కూడా ధర్నాల్లో కూడా పాల్గొనే విధంగా కూడా ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకునేవారు. అంటే ఒక కార్యాచరణ సిద్ధం చేసుకునే సమయంలో మాత్రం ముందుగా తన నివాసంలో కూడా మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నా కూడా పక్కాగా సక్సెస్ చేయాలి అంటే కూడా గోపీనాథ్ ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నారు. ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ గోపీనాథ్ మొదటి నుంచి కూడా హైదరాబాద్ నియోజకవర్గం అంటేనే హైదరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావచ్చు. అదేవిధంగా తెలంగాణ భవన్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా గోపీనాథ్ ముందు నుండి కూడా కార్యక్రమాలు కూడా సక్సెస్ చేసేవారు. ఎందుకంటే హైదరాబాద్ జిల్లా పరిధిలో తెలంగాణ భవన్ ఉంటుంది. తెలంగాణ భవన్ లో కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆ గోపీనాథ్ నియోజకవర్గానికి వస్తుంటాయి కాబట్టి అందులో భాగంగానే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సక్సెస్ చేసేవారు. అంటే గోపీనాథ్ వచ్చి ఒక పక్క కుటుంబ సభ్యులు మాత్రం ఎక్కడ కూడా ఎవరితో కూడా తగాదాలు పెట్టుకునేవాడు కాదు. అందరినీ కూడా అంటే మంచిగా చూసేవాడు అనే విధంగా కూడా కుటుంబ సభ్యులు ఇప్పటివరకే చెప్తున్నారు. కానీ గోపీనాథ్ కూడా ఇప్పటివరకు వారి కుటుంబ సభ్యులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్కి కార్యకర్తలు ఒక సామాజికంగా తనకంటూ ఒక కార్యకర్తలు ఉంటూ ఉంటారు కదా, సో నిజంగానే ఇప్పుడు ఆ కార్యకర్తలకు కూడా ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని మిస్ అయ్యాము అని బాధ అయితే డెఫినెట్లీ ఉంటుంది కదా. ఎందుకంటే పార్టీకి సంబంధించి 1983 నుంచి ఒక పక్క టీడీపీలో ఉంటున్నారు. అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యేగా 2014లో టీడీపీ ఎమ్మెల్యే గెలిచారు, 2018లో బీఆర్ఎస్ లో, 2023లో బీఆర్ఎస్ లో. అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 3 సార్లు ఎమ్మెల్యే గెలిచారంటే కూడా పార్టీ కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు కూడా దగ్గరగా ఉంటే మాత్రమే ప్రజలు కూడా ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రం ఏ నాయకుడినైనా గెలిపిస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కూడా మాగంటి గోపీనాథ్ ప్రజలకు దగ్గరగా ఉన్నారు కాబట్టి, ప్రజలకు ఎన్నెల్ని సేవ చేస్తారు కాబట్టి 3 సార్లు కూడా పట్టం కట్టారని చెప్పేసి చాలా వరకు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. మాగంటి గోపీనాథ్ కి సంబంధించి తనదైన ముద్ర వేసుకున్నారు కాబట్టి 3 సార్లు వరుసగా కూడా గెలిపించారని చెప్పేసి కూడా ఇప్పటివరకే పార్టీ వర్గాల్లో మాత్రం ప్రతినిత్యం కూడా ఒక చర్చ అయితే జరుగుతుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినందుకు మాత్రం ఒక పక్క ఆ పార్టీ మాత్రం మేము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి కూడా ఒక ఆవేదన కూడా వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి ఎవరికి కూడా గెలిపించకుండా జూబ్లీహిల్స్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారంటే బీఆర్ఎస్ పైన ఎవరిని నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు కూడా ప్రజలకు దగ్గరికి ఉంటుంది. అది నమ్మకాన్ని కూడా మాగంటి గోపీనాథ్ కలిగించారు కాబట్టి మాగంటి గోపీనాథ్ గెలిపించారని చెప్పేసి కూడా నేతలు అయితే చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే గతంలో కూడా కేసీఆర్ కావచ్చు లేదా చంద్రబాబు కావచ్చు మాగంటి గోపీనాథ్ గురించి చాలా గొప్పగా చెప్పారు. సో ఇలాంటి నాయకుడు ఖచ్చితంగా ప్రజాసేవకి అవసరమని కూడా చెప్పారు. సో నిజంగానే ఇది టీడీపీ కావచ్చు, బీఆర్ఎస్కి కావచ్చు తీరని లోటనే చెప్పుకోవాలి. సో మళ్ళీ ఇలాంటి ఒక గొప్ప నాయకుడిని తీసుకొని వస్తామా లేదా అనే బాధలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పుకోవచ్చు కదా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించినందుకు మాత్రం ఒక పక్క ఆ పార్టీ చెప్పే అంశం కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతలు చెప్పే అంశం కావచ్చు, ఎవరితో అయినా కలుపుకొని వెళ్లే లీడరు, కలుపుకొని వెళ్లే నాయకుడు, ఎవరికి కూడా ఆని చేయని నాయకుడు. అంటే అందరితో కలుపుకొని వెళ్తారు, అందరితో కలయికగా ఉంటారు, ప్రజల వద్దకు వెళ్తారు, ప్రజలకు సేవ చేస్తారు. ఆ ప్రజల వద్దనే ఉంటూ కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన కూడా ప్రభుత్వాలు కూడా ప్రశ్నిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన ఆ నిధులను కూడా తీసుకొస్తూ ఉంటారని చెప్పేసి కూడా ప్రతినిత్యం చెప్తూ వస్తున్న పరిస్థితి. కానీ మాగంటి గోపీనాథ్ ఇవాళ ఆ తుది శ్వాస విడిచడం మాత్రం ఇటు బీఆర్ఎస్ కు మాత్రం తీరని లోటని చెప్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం అంటే ఒక పక్క ప్రజల కోసం పాటు పడుతున్నాయి, మరో పక్క కూడా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కావచ్చు, పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా సక్సెస్ చేయడంలో మాత్రం మాగంటి గోపీనాథ్ మాత్రం ఒక కీలక పాత్ర అని కూడా చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తుది శ్వాస విడిచారు. ఉదయం 5:45 మాగంటి గోపినాథ్ కన్ను మూసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే 3 రోజులుగా చికిత్స పొందుతూ ఈ రోజు తను తుది శ్వాస విడిచారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 5:45 మాగంటి గోపినాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే 5వ తేదీన గుండెపోటుతో 3 రోజులుగా చికిత్స పొందుతూ మాగంటి గోపినాథ్ కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న మాగంటి గోపినాథ్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపినాథ్. అయితే బీఆర్ఎస్ లో 2 సార్లు, టీడీపీ నుంచి ఫస్ట్ మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. టీడీపీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాగంటి గోపినాథ్. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మాగంటి. అయితే 2014లో తను మొదటిగా టీడీపీ నుంచి తొలిసారిగా ఎన్నికైనట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత బీఆర్ఎస్ లో 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి. 2018లో శాసనసభ పీఈసీ సభ్యుడిగా కూడా పనిచేశారు గోపినాథ్. 2022లో టీఆర్ఎస్ హైదరాబాద్ కి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా కూడా మాగంటి గోపినాథ్ పనిచేశారు. సో తను మాగంటి గోపినాథ్ ఇలా చనిపోవడం నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటనే చెప్పాలి. సో ఈ రోజు ఏఐజీ హాస్పిటల్కి టీడీపీ నుంచి అలాగే బీఆర్ఎస్ నుంచి కూడా కార్యకర్తలు వచ్చి అక్కడ పరామర్శించే అవకాశం ఉంటుంది. సో కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే అవకాశం ఉంటుంది. సో అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.